మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకో ఊరేడ ఉండే మేడ్చల్ జిల్లా పోచారం అంట. తల్లికి తండ్రికి కొడుకు ముగ్గురికి హెచ్ఐవి ఉందంట. తండ్రి చచ్చిపోయి సాండ్రోలా హెచ్ఐవి తోటే చచ్చిపోయాడు. ఇక తల్లి కొడుకు ఇద్దరు మెలిగారు. అయితే వరుసకంట మేనమరదలు అయిందంట ఈ పొరగానికి. ఆ మేనమరదలతోటి నిశ్చితార్థం అయిందంట. ఎప్పుడు పోయిన సంవత్సరం అయిందంట. పోయిన సంవత్సరం నుంచి ఇక మేనమరదలైనా మేనబావైనా జర చనువుగా మాట్లాడుతురేమో. ఈ కాలంలో మామూలుగా వేరే వాళ్ళు అయినా కానీ ఇక మాట్లాడుకుంటూనే ఉంటారు. గట్టినే మాట్లాడుకుంటే కొద్దిగా అంతా స్నేహంగా ఉంటే ఉన్నదేమో. అయితే ఈ మధ్య కాలంలో అంట ఈ పొరగాని కూడా హెచ్ఐవి ఉందని ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసిందంట. తెలియగానే అనుకోరంట మనం మరి పూల పనులు పెట్టుకుంటే మన పిల్లగాడు అనిపించుకుంటే ఇంట్లో ఆయన కట్నమో పెట్టమో భయాన్ని లెక్కిస్తే పెళ్లి చేద్దాం అనుకుంటే మరి ఆయనకి అలా ఏకున్నట్టు వాళ్ళ అమ్మకున్నట్టు ఈ పొరగాని కూడా హెచ్ఐవి రోగం ఉందంట. ఏం చేద్దాం అనగానే పిల్ల తల్లిదండ్రులు ఆలోచించి వద్దులే ఆ సంబంధం మనకు వద్దనుకొని ఈ అమ్మాయికి ఇంకొక సంబంధం మాట్లాడుతురంట. ఈ ముచ్చట ఈ పొరగానికి తెలిసింది. ఈ పొరగాని పేరు మనోహర్. ఈ పొరగానికి తెలిసింది. ఈ పొరగానికి తెలిసి ఈడేం చేసిండు, ఫోన్ చేసిండట. ఫోన్ చేసి ఏమైంది పెళ్లి చేసుకుందామంటే ఇంకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామంట అని అడిగిందట. లేదు నీకంట వ్యాధి ఉందంట, హెచ్ఐవి వ్యాధి ఉందంట. ఎట్టా బావ మరి నేను చేసుకుంటే బాగుండదు కదా, రేపన్నా నా ఫ్యూచర్ కూడా ఉండాలి కదా, మరి నేను చేసుకోలేను ఇంకొని పెళ్లి చేసుకుంటా అని మర్యాదపూర్వకంగా మరదలు చెప్పిందట. మనిషి వాడు పుట్టినోడు వినాలి కదా, వీడు మనిషి కానట్టుంది. హెచ్ఐవి ఉన్నా క్యాన్సర్ ఉన్నా ఇంకా ఏ రోగం ఉన్నా కానీ నువ్వు నన్నే చేసుకోవాలని పెట్టినట. అట్టెట్ట వీలైతుంది అట్ట వీలు కాదు కదా, నేను చేసుకోనంటే చేసుకోను, లేదు చేసుకోవాలి ఇంత పనుకున్నాం అనుకొని ఇంట్లో వాళ్ళు చూసి ఇంట్లోకి వచ్చిందట. ఇంట్లోకి వచ్చి బాగా పంచాయి పెట్టుకున్నట. బాగా పంచాయి పెట్టుకొని వస్తేనే ఈయనకున్న రక్తమో మరి ఇంకేమైనా తెచ్చున్న హెచ్ఐవి ఉన్న రక్తాన్ని ఓ సిరంజి బాటలు తీసుకున్నట. నిడిలా ఏమంటారు దాన్ని సూదిచ్చేది, దాంట్లో రక్తం తీసుకొని వచ్చిందంట. అట్నే పొలం అనగబట్టి అట్నే ఆ సూదిచ్చిందట. సూదిచ్చిండా ఆడికెళ్ళి బాగా పరారైపోగానే ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ అమ్మ నాయనకి చెప్పిందట. అమ్మ నాయన గిట్ట సంగతి బాగా వచ్చిండు, నేను పెళ్లి చేసుకున్నాను, నేనన్నా పెళ్లి కావాలని ఆయన అన్నాడు, అటు చేసి నాకేదో సూదిచ్చిపోయింది అమ్మ అని చెప్పిందట. సరే ఇవాళ ఇచ్చిపోయినట్టు ఏం సూదాలి అనుకుని వాళ్ళు సపడే కూకురు తెల్లాలేస్తారా కల్లా పిల్లకి జ్వరం వచ్చిందట. జ్వరం రాగానే ఈ జ్వరం వస్తుంది ఏం కావచ్చు అనుకొని దవాఖానా కొనిపోయింది. కొనుగానే దవాఖానా డాక్టర్ రక్తం పరీక్ష మూత్రం పరీక్ష ఆడంగీడం అన్ని రకాల పరీక్షలు చేసారంట. చేసి ఏమైంది ఈ అమ్మాయికి చెయ్యికి మొత్తం ఘాట్లు ఉన్నాయి, ఏమైందని అంటే నిన్న గిరిగిడి సంగతి ఒక ఆయనతోటి పెళ్లి కుదిరిండే, ఆయనకు రోగం ఉంది, ఆ రోగం ఉందన్న ఉద్దేశంతో నా బిడ్డకు ఇంకొక ఆడ పెళ్లి చేద్దామని అనుకుంటే ఆడొచ్చి ఏదో సూదిచ్చిపోయినమాట డాక్టర్ అయ్యా అని చెప్పారంట. వాళ్ళు పరీక్ష చేసేసరికి అందులో హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంట ఈ అమ్మాయికి. అంటే కొంతమందికి ఏమో జర ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి ఏమో 5-6 నెలలు టైం పడుతుంది, కొంతమందికి జర బక్కపేలక ఉన్న వాళ్ళకో లేకపోతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకో ఏమంటే బయటపడుతుందంట. ఈ అమ్మాయికి కూడా హెచ్ఐవి వచ్చిందని తెలిసిందట. ఇక చూడు కథ, ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలిగా. గింత అధ్వానంగా సైకోగా వాళ్ళు తయారయ్యారు. వీడు మానవత్వం ఉన్న మనిషి అయితే వాస్తవానికి ఫస్ట్ వీళ్ళు ఎప్పుడైతే నిశ్చితార్థం చేసుకురో పూలు పనులు పెట్టుకురో ఆయననే చెప్పాలి, మా అయ్య గతంలో గిట్టనే చచ్చిపోయాడు, గదే రోగం ఇంటి ఆల్రెడీ మా అమ్మకు ఉన్నది, మరి ఇప్పుడు నేను ఇంటి మరి ఒకసారి పరీక్ష చేసుకున్నాక ఒక ఇంటికి పోతాను అనుకోవాలి. అవతల నీళ్ళు మునిగింది కానీ నేను మాత్రం మంచిగానే ఉంటాను అనుకొని ఆల్రెడీ వీడు రోగంతో ఉన్నోడే ఆ అమ్మాయితోడికి స్నేహంగా ఉంటాడు, ఆ అమ్మాయితోడు ఇన్ని రోజుల దాకా మాట్లాడతాడు. తీర రోగం ఉందని తెలిసి ఆ అమ్మాయి ఇంకొని పెళ్లి చేసుకుందామంటే పెళ్లి చేసుకోకుండా ఈ అమ్మాయికి సూదిచ్చిపోయిందంటే ఈయన ఏమనాలో చెప్పురు. ఇక గిసపోయింటి పనికిరాని పాడు కావద్దని మీరు ఇంకో ఇచ్చి చూడు క్లియర్గా ఏమని, పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి హెచ్ఐవి ఇంజెక్షన్, యువతి మేనబావ ఘాతుకం, మేడ్చల్ జిల్లా పోచారంలో ఘటన. ఎంత దుర్మార్గం అతడిది. తనకు ఎయిడ్స్ ఉందని తెలిసి పెళ్లి కోసం తన ఓ యువతిపై ఒత్తిడి చేశాడు ఓ యువకుడు. అతడికి ఆ రోగం ఉందని తెలిసి ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ యువకుడు ఉన్మాదిగా ప్రవర్తించాడు. యువతి ఇంట్లో చొరబడి బలవంతంగా ఎయిడ్స్ రక్తంతో కూడిన ఇంజెక్షన్ ఇచ్చాడు. మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో ఈ ఘోరం వెలుగు చూసింది. పోచారం డివిజన్ అన్నోజిగూడెం అంట ఊరి పేరు. అన్నోజిగూడెం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన కె మనోహర్ 25 సంవత్సరాలు ఉంటాడు. ఓ ట్రాన్స్పోర్ట్లో ఈడు సూపర్వైజర్గా పనిచేస్తున్నట్ట. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మేనమరదలు వరుసకు మేనమరదలు అవుతుంది. అయితే ఆ యువతితో అతడికి గత ఏడాదే వివాహం నిశ్చయమైంది. తర్వాత మనోహర్కు ఎయిడ్స్ ఉందని కుటుంబానికి తెలిసింది. దీంతో అతడికి తన అమ్మాయిని పెళ్లి చేయమని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఇప్పుడు ముందుగా చెప్పినాక ముచ్చట సేమ్ గట్టినే. రోగం ఉందని తెలిసినాక ఏ ఒక్క తల్లిదండ్రులు అయినా ఇస్తారులా. సరే
ఒక మామూలుగా ఒక కాలు ఇరిగింది, ఒక కన్ను వంకర ఉంది, ముక్కు వంకర ఉంది, మూత వంకర ఉంది, లేదు మరి ఒక గ్యాస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే కడుపు నొప్పి ఉంది, ఇంకో రకమైన బీపీ ఉంది, షుగర్ ఉంది, గిసొంటివి ఏదైనా ఉందంటే ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా తగ్గుతాయిలే, దాందే ఉందిలే, మన మేనోడైనా ఇక బయటికి ఇస్తే కట్నాలు బిట్నాలు ఎక్కువైతే మనోడైనా దగ్గరోడైనా అనుకొని ఇస్తారు. మందులేని రోగం నీకుండే, ఈ మందులేని రోగం నీకు ఉన్నాక నీకు తగ్గదాయ పీగదాయ, మరి ఎట్ట ఇస్తారు అనుకుంటావురా సన్నాసిగా? నీకు రోగం లేకుంటే నిన్నే చేసుకునేది కదా. సంవత్సరం నుంచి ఆల్రెడీ మీరు ఎంతో కొంత మాట్లాడుకోవచ్చు, మేనమరదలు కాబట్టికే జరంతా ఏమంటారు స్నేహంగా ఉంటే ఉన్నారేమో, నేను కాదనం. కానీ మరి నీకు ఈ రోగం ఉందని తెలిసినాక ఏ అమ్మాయి అయినా కానీ ఎవరైనా కానీ చేసుకుంటారులా? తెలవకుండా చేసుకురంటే అదొక భాగం. తెలిసే మీ అయ్య కూడా గిట్టనే చచ్చిపోయే, మీ అమ్మకు ఉండే నీకు ఉండే, మరి నీ ఇంట్లోకి గసండి పిల్ల రావాలంటే ఎట్టొస్తుంది? గింత అధ్వానంగా తయారయ్యారు, మరీ సైకోగాలు తయారయ్యారు కొంతమంది. కానీ ఓ పోలీస్ సార్లు ఉత్త పుణ్యానికి ఆ అమ్మాయి జీవితం ఆగమైంది. కానీ గిసంటోని మాత్రం ఇచ్చిపెట్టి ఉపాయం చేయకుని ఇలా ఈడు ఇంకెంతమంది తలిగిస్తాడో. ఈడు సొంత మరదలనే ఓర్చలేదంటే బయట వాళ్ళకి ఎంతమంది తలిగిస్తుండో చీడుగా. అందుకోసమనే గిసోడు సైకోగాళ్ళు బయట ఉండేదానికంటే లోపల ఉండడమే ఉత్తమం. లోపల అంటే ఎన్నో కాదు, పోలీస్ స్టేషన్ ఉండడమే ఉత్తమం. లేకపోతే ఆయన కొరకు ఏదైనా జైలు వేసి అటుకెళ్ళాట కథం బయట నష్టం లేదు. కానీ ఉత్త పుణ్యానికి చక్కదనాల అమ్మాయి జీవితంలో నిప్పులు పోసి ఆడు ఆ నుంచి పరారైందట. పోలీసులు దొరికిండు, పోలీసులు దొరికితే పోలీసులు కొని వెళ్ళి లోపల అయితే వేసిరంట.